Properties of alkanes. So first one, halogenation. So how to explain a halogenation? One or more hydrogen atoms of alkanes can be replaced by halogens or nitro group or sulfonic acid. Actually halogenation ante halogens మాత్రం రీప్లేస్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్సెప్షన్ కాదు, ఇవి కూడా రీప్లేస్ అవుతాయి. సబ్స్టిట్యూషన్స్ రియాక్షన్స్లో నైట్రో గ్రూప్ రీప్లేస్ అవుతుంది, సల్ఫోనిక్ యాసిడ్ రీప్లేస్ అవుతుంది, హాలోజన్స్ ఇలా రీప్లేస్ అవ్వడాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటున్నాం. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే హాలోజనేషన్. సో వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ఆల్కేన్స్ కెన్ బీ రీప్లేస్డ్ బై హాలోజన్స్. సో వన్ ఆర్ మోర్ హైడ్రోజన్స్ హాలోజన్స్తో రీప్లేస్ అవ్వడాన్ని హాలోజనేషన్ అంటున్నాం. హాలోజనేషన్ టేక్స్ ప్లేస్ అట్ హయ్యర్ టెంపరేచర్ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ అల్ట్రాలైట్. సో ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? హయ్యర్ టెంపరేచర్ దగ్గర కానీ, సన్లైట్ దగ్గర కానీ, ఆర్ అల్ట్రాలైట్. ఇన్ దిస్ రియాక్షన్ హాలోజన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి? ఒక యాటమ్ అనేది ఇంకొక యాటమ్తో రీప్లేస్ అయితే దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్. వన్ యాటమ్ రీప్లేస్డ్ బై అనదర్ యాటమ్, దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి, CH4 + Cl2. సో మనం ఇక్కడ సన్లైట్ కింద చేస్తున్నాం కాబట్టి, సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ సో CH3Cl, ఒక హైడ్రోజన్ ఒక Clతో వెళ్ళిపోయి ఆ హైడ్రోజన్ ప్లేస్లో Cl రీప్లేస్ అవుతుంది. CH3Cl HCl. ఈ CH3Clని మళ్ళీ Cl2తో రియాక్ట్ చేస్తే ఇంకో హైడ్రోజన్ వెళ్ళిపోయి ఒక Cl యాడ్ అవుతుంది. CH2Cl2 + HCl. సేమ్ CH2Cl2 + Cl2 gives rise to CHCl3 + HCl. CHCl3 + Cl2 gives rise to CCl4 + HCl in the presence of sunlight. ఈ రియాక్షన్ మొత్తం కూడా సన్లైట్ కింద మాత్రమే జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే, సో ఈ హాలోజనేషన్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏంటి? హైడ్రోజన్ యాటమ్ రీప్లేస్డ్ బై హాలోజన్. సో ఈ హాలోజనేషన్ అంటే వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ యాటమ్స్ ఆఫ్ ఆల్కేన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై హాలోజన్స్ ఈజ్ కాల్డ్ హాలోజనేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ higher temperature or ultralight. నెక్స్ట్ మెకానిజంకి వస్తే, హాలోజనేషన్ ఈజ్ సపోజ్డ్ టు ప్రొసీడ్ త్రూ ఫ్రీ రాడికల్ మెకానిజం. సో ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం నుంచి మెకానిజం చేయొచ్చు, అంటే రియాక్షన్ జరగచ్చు. సో దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి: ఇనిషియేషన్, ప్రొపగేషన్, టర్మినేషన్. ఫస్ట్ వన్, ఇనిషియేషన్. ద రియాక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై హోమోలసిస్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ ఉంది అంటే అక్కడ హోమోలసిస్ అంటే బాండ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా క్లీవ్ అవుతాయి. క్లీవ్ అవడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో చూడండి, Cl2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండర్గో హోమోలైసిస్, ప్రొడ్యూస్ Cl ఫ్రీ రాడికల్, Cl ఫ్రీ రాడికల్, 2 ఫ్రీ రాడికల్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. సో నెక్స్ట్ ప్రాపగేషన్లో క్లోరిన్ ఫ్రీ రాడికల్ అటాక్ ఆన్ మీథేన్ మాలిక్యూల్. క్లోరిన్ మాలిక్యూల్ అనేది మీథేన్ మాలిక్యూల్ అటాక్ జరుగుతుంది. సో ఇట్ అండర్గో రియాక్షన్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ అంటే ఇలా ముందుకు వెళ్తుంది అని, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది. సో క్లోరిన్ రాడికల్ అటాక్ ఆన్ మీథేన్ మాలిక్యూల్, ఇట్ అండర్గో రియాక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇట్ బ్రేక్స్ CH బాండ్ టు జనరేట్ మిథైల్ ఫ్రీ రాడికల్. సో ఇక్కడ ఉన్న CH బాండ్, ఇక్కడ ఒక CH అనుకోండి, ఇక్కడ H సపరేట్ రాస్తున్నా. ఈ ఫ్రీ రాడికల్ బ్రేక్ చేసి ఈ రాడికల్ ఇటు అటాక్ అయ్యి HCl ఇలా వెళ్ళిపోయి CH3 ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. సో CH3 ఫ్రీ రాడికల్ Cl2 మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి CH3Cl ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. CH3Cl + Cl ఫ్రీ రాడికల్, it gives CH2Cl + HCl. CH2Cl ఫ్రీ రాడికల్ Cl2 మాలిక్యూల్ రియాక్ట్ అయ్యి CH2Cl2 + Cl ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. సో అన్నీ కూడా హోమోలైసిస్ జరుగుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, Hµ. ఫైనల్ స్టెప్, టర్మినేషన్. ద రియాక్షన్ స్టాప్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ రియాక్టర్స్. అక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అయిపోతే, ఇప్పుడు CH3 ఉంది, CH4 ఉంది. CH4 ఎన్ని హాలోజన్స్ రీప్లేస్ అవ్వగలవు? 4 హాలోజన్స్ వెళ్ళిపోతే 4 హాలోజన్స్
యాడ్ అవుతాయి. అప్పుడు CCl4 ఫామ్ అవుతుంది. అప్పుడు 4 హైడ్రోజన్స్ వరకే కదా మనం రియాక్షన్ జరగగలిగేది. సో రియాక్షన్ స్టాప్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ డ్యూ టు కన్జప్షన్ ఆఫ్ రియాక్టెంట్. హైడ్రోజన్స్ అనేవి రీప్లేస్ అయిపోవడం వల్ల అక్కడ మనకు రీప్లేస్ అవ్వడానికి లేవు, కాబట్టి రియాక్షన్ అనేది స్టాప్ అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ డ్యూ టు కన్జప్షన్ ఆఫ్ రియాక్టెంట్. ఇక్కడ ఉన్న మిగిలిపోయిన 2 ఫ్రీ రాడికల్ కలిపి Cl2 మాలిక్యూల్గా మిగిలిపోతుంది. 2 CH3 ఆల్కేన్, అదే ఈథేన్, CH3ClCl CH3Clగా ఫామ్ అవుతుంది.